ఇక్కడ మనం పై అనేటటువంటి వాల్యూ అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా మనం జనరల్గా తెలుసుకున్నటువంటి అంశం ప్రకారం పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుచేత అంటే రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే a number can be written as p by q form and q does not equal to 0. pq are integers, then that number is rational number. Then this 22/7, 7 is not equal to 0. This p by q form is there, and these 22 and 7, these both are integers. Then therefore this is a rational number. Is it clear? And next ఇక్కడ మనకు దాన్ని రేషనల్ నెంబర్గా మనం క్లియర్గా చెప్పినప్పటికీ అది రేషనల్ నెంబరే అని అంటున్నారు. అది ఎలా అనేది మనం తెలుసుకోవాలంటే డెసిమల్ ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్ళిపోవాలి. డెసిమల్ ఎక్స్ప్రెషన్స్లో కూడా మనకు దానిని రేషనల్ నెంబర్లను ఇర్రేషనల్ నెంబర్ను డివైడ్ చేశారు. వాటిని ఏ విధంగా డివైడ్ చేశారంటే రేషనల్ నెంబర్ అంటే టెర్మినేటింగ్ అండ్ non-terminating repeating numbers are rational numbers. On this place 3.142857, 142857, 142857, 142857 అనేది ఏమవుతుంది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ కాబట్టి ఈ విధంగా చెప్పినప్పటికీ ఇదేమైపోతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక అసలు యాక్చువల్గా పై యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే pi is equal to distance around a circle by distance across a circle. Distance across a circle means diameter. Diameter is equal to radius plus radius, and 2 into radius is the diameter. This is the diameter. Diameter means distance across a circle. Circle across చేస్తూ ఉన్నటువంటిదే diameter. అది ఏ రకంగానైనా క్రాస్ చేయొచ్చు. సెంటర్లో నుంచి వెళ్తూ 2 రేడియస్కు ఈక్వల్గా అవుతూ ఉన్నటువంటి వాటిని మనం డయామీటర్గా చెప్తాం. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్. ఇక్కడ ఈ డయామీటర్ను మనం ఇక్కడ ఒక డయామీటర్ను తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డయామీటర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడికి ఒక డయామీటర్ మనం తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డయామీటర్గా తీసుకున్నా కూడా ఈ కొద్ది గ్యాప్ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఆ గ్యాప్ యొక్క వాల్యూ 0.14 అంటే 0.14 వచ్చింది. పై ఈజ్ ఈక్వల్ టు ఈ 3 డయామీటర్స్ ప్లస్ 0.14, 3 డయామీటర్స్ 0.14 అంటే 3.14. పై ఈజ్ ఈక్వల్ టు 3.14. కానీ ఇక్కడ మనం 2 నెంబర్స్ వరకే ఎక్స్ప్లెయిన్ చేసినాము. దీనితోని మనం ఇది నాన్ టెర్మినేటింగ్గా టెర్మినేటింగ్గా అని మనం చెప్పలేము. నాన్ టెర్మినేటింగ్లో కూడా రిపీటింగ్గా నాన్ రిపీటింగ్గా అని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. కాబట్టి ఈ టర్మ్ని ఇంకా కొంచెం ఎక్స్ప్రెస్ చేసి 15922653 ఎక్కడ కానీ అది రిపీట్ కావటం లేదు, ఇంకొకటి టర్మినేట్ కూడా కావటం లేదు. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు 3.1415922653 so on. This number is non-terminating and non-repeating. That's called this pi is a irrational number. Is it clear? ఇక్కడ కానీ మనకి ఇక్కడ పై అనేది 22/7 కు ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు. పై ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 22/7, అప్రాక్సిమేట్లీ 3.14 అంతవరకే. ఇక్కడ చూడండి పై ఈజ్ ఈక్వల్ 22/7 అన్న 3.14 ఉంది. ఇక్కడ కూడా పై ఈజ్ ఈక్వల్ టు 3.14 ఉన్నది. కానీ ఈ రెండు ఈక్వల్ గా కావు, ఎందుకంటే దాని తర్వాత కూడా నెంబర్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ వాల్యూ మనం ఇది తీసుకొని దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ గా ఐడెంటిఫై చేశాము. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఐ విల్ గో టు ద